పంచాంగం మే 1, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిథి చతుర్థి ఉదయం 11:23 వరకు నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2:20 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు యమగండం ఉదయం 5:53 నుంచి 7:28 వరకు సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 రాశిఫలాలు ముందుగా మేషరాశి ఉత్సాహంగా ఉంటారు. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఆర్థిక మదుపు అలవర్చుకోండి. కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు పెంపొందించుకోండి. కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఈ రోజంతా షాపింగ్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెంపొందించుకోండి. ఈ రాశి వారు ధనాన్ని పొదుపు చేస్తారు. సహనంతో పనులు పూర్తి చేయండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు శుభవార్తలు అందుకుంటారు. గ్రహరీత్యా ఉన్నత పదవి కలిగే అవకాశాలున్నాయి. సహోద్యోగులతో సాన్నిహిత్యం సంతోషాన్ని కలిగిస్తుంది. ఖాళీ సమయంలో వినోదాలతో కాలక్షేపం చేస్తారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి మిథున రాశి విశ్రాంతి తీసుకోండి. ఆర్థిక మదుపు కోసం తల్లిదండ్రుల నుంచి సలహాలు అందుకుంటారు. వీరి సలహాలు పాటిస్తే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. స్నేహితులు కుటుంబ సభ్యులు ప్రోత్సాహాన్ని అందిస్తారు. ప్రయాణం వాయిదా పడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి వ్యక్తిగత అభివృద్ధి కోసం కృషి చేస్తారు. ఈ రాశివారు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీంతో సంతృప్తిని పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. కొత్త భాగస్వామిత్యం ప్రమాణపూర్వకమైంది. ప్రయాణంలో వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మేషరాశి వారు ఈ రోజంతా బిజీగా ఉంటారు. వృషభ రాశి వారికి ఉన్నత పదవులు కలిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక మదుపు కోసం సలహాలు అందుకుంటారు. కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. గతంలో చేసిన మదుపు ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. కొత్త పరిచయాలు పెంచుకొని మంచి స్నేహాన్ని పెంపొందించుకోండి. వైవాహిక జీవితంలో బంధువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. తదుపరి కన్యారాశి వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఈ రోజు ఇంటికి సంబంధించిన వస్తువుల మీద ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ప్రశాంతతను కలిగిస్తుంది. జీవితంలో విలువలు మంచి అలవాట్లు పెంపొందించుకోండి. ప్రేమలో కొత్త ప్రపంచాన్ని చూస్తారు. కార్యాలయంలో పనిలో ప్రశంసలు అందుకుంటారు. దీంతో పని వాతావరణం మెరుగ్గా మారనుంది. పెద్దల సలహాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి తులారాశి చెడు అలవాట్లు తగ్గించుకుంటే జీవితానికి మంచిది. ఇతరులకు అప్పు ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ వారి సమస్యలు తెలుసుకోండి. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి కార్యాలయంలో నుంచి త్వరగా బయటకు వచ్చి పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. కార్యాలయంలో ప్రశంసలు అందుకోవడంతో ఉత్సాహంగా పనిచేస్తారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సింహరాశి వారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కన్యారాశి వారు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. తులారాశి వారు వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ ఆలోచనలు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అందుకే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక మదుపు సలహాలు వింటారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి వ్యతిరేక ఆలోచనలను దూరం చేసుకుని సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. విలువైన వస్తువులపై ఖర్చు చేస్తారు. ఇతరులకు వాగ్దానాలు చేసే ముందు ఆలోచించండి. కార్యాలయంలో అన్ని అంశాలు అనుకూలంగా ఉండనున్నాయి. ఖాళీ సమయంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డబ్బు విలువ తెలుసుకుని ఆర్థిక మదుపు అలవర్చుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
ఈ రాశి వారు వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మంచి సమయం. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయొద్దు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగండి. తదుపరి మీనరాశి. సులభమైన ప్రణాళిక నైపుణ్యాలతో కార్యాలయంలో పనిని సులభంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక ఖర్చు జరగటంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు బహుమతులు అందుకుంటారు. ధనుస్సు రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. మకర రాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కుంభరాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీనరాశివారు బహుమతులు అందుకుంటారు.